150 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో డే 21 మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగేసాను నేను. దాని తర్వాత నైట్ అయితే నేను మార్నింగ్‌కి పెసరట్టు తినాలనిపించింది. అయితే పెసరట్టు కోసం నైటే పెసర్లు, ఇంకా మినుములు, మెంతులు, కొన్ని బియ్యం అయితే ఏసి నైట్ అంతా నానబెట్టేసాను. కానీ మార్నింగ్ అయితే పెసరట్టు అయితే వేసుకోలేదు. ఆఫ్టర్‌నూన్ వేసుకున్నాను. మార్నింగ్ అయితే మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇడ్లీ, ఇది రెడ్ చట్నీ, బాగా స్పైసీగా ఉంటదనమాట చట్నీ. ఇంకొక వెరైటీ ఆఫ్ చట్నీ. దాంట్లతోటైతే 4 ఇడ్లీస్ అయితే నేను తినేసాను. ఇవి 30 ఇడ్లీ. మన రవ ఇడ్లీకి, ఈ 30 ఇడ్లీకి డిఫరెంట్ ఉంటదనమాట టేస్టు. ఈ తట్ట ఇడ్లీ అయితే మనకు కర్ణాటకలో ఎక్కువగా దొరుకుతుంది. తిన్న తర్వాత ఇడ్లీలు ఒక ఒక 1 అవర్ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగేసాను. ఇంక ఆఫ్టర్‌నూను పెసరట్లు వేసుకొని తిన్నాము. పెసరట్లోకి ఇవి ఏంటి పచ్చిమిర్చి, అల్లము, ఆహ్, ఇంకా ఏంటి ఉల్లిపాయలు ఇవేసి మిక్సీ పట్టి చేసుకుంటాం గదా! ఆ టేస్ట్ అనేది మా పిల్లలకి నచ్చదు. అందుకని చెప్పేసి నేను అవేమి వేయకుండా ఉత్తగా ఇలానే ప్లెయిన్‌గా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. దాంట్లోకైతే నేను పచ్చిమిర్చి, టమాటా చట్నీ అయితే చేసుకున్నాను. అది అన్నంలోకి, దోసలు, ఇడ్లీలు దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. నేను ఫస్ట్ మా పిల్లలకైతే ఏసి ఇచ్చేసాను. వాళ్ళు తినేది అయిపోయిన తర్వాత నేను 2 పెసరట్లు చట్నీ పెట్టుకొని తినేసాను. ఇంకా బిఫోర్ 6 పీఎంకి నేను 2 స్పూన్స్ అయితే డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే తినేసాను. ఈ రోజుకైతే ఇంతే.